ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు అంటే ఎలా ఉండాలి అని? దేవునికి ఉండవలసిన లక్షణాలు పరిశీలిస్తే మనం నమ్ముతున్న దేవుళ్ళకి ఏ దేవుడైనా సరే ఆ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో మనం పరిశీలన చేసుకోవచ్చు. ఒక దేవుడు అంటే ఎలా ఉండాలండి? దేవునికి పుట్టుక మరణము ఉండకూడదు. దేవుడు మరణించటం ఏంటండి? దేవుడు పుట్టడం ఏంటండి? ఇది బేసిక్ అండి దేవునికి మాత్రం. ఏ దేవుడైతే పుట్టాడో, ఏ దేవుడైతే మరణించాడో వాళ్ళు ఏ రీతిగా దేవుళ్ళు అవుతారో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడికి పుట్టుక మరణం అనేది ఉండకూడదు. ఫస్ట్ లక్షణం అనేది. ఒక దేవుడు పుట్టడు. దేవుడు ఆల్రెడీ దేవుడుగా ఉండి ఉంటాడు. పుడితే ఎవరికో ఒకరు పుడతారు, వాళ్ళ సోల్స్ అవుతారు కదా. సో పుట్టడం అనేది మానవులకు సంబంధించింది. పుట్టడం అనేది భూమి మీద ఉన్న జీవరాశికి సంబంధించినది, భౌతికమైన వాటికి సంబంధించినది. దేవుడు ఎవరికి పుట్టడు, ఈ విషయం గమనించుకోవాలి అందరు. పుట్టుక దగ్గరికి ఇంకొక వెసులుబాటు మానవులు కల్పించారు. దేవుడు పుట్టడండి, దేవుడు అవతారం ఎత్తుతాడు. నిజమేనా ఇది? దేవుడు అవతారాలు ఎత్తుతాడా? చాలా మంది అంటారు, చాలా మతాల్లో కూడా దేవుడు అవతారం ఎత్తి వచ్చాడు, ఎక్కడెక్కడైతే పాపం ఎక్కువైందో అక్కడ దేవుడే స్వయంగా వచ్చి దాన్ని సొల్యూషన్ ఇచ్చి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇంకొక రూపాన్ని ధరిస్తాడా? దేవుడు అవతారం ఎత్తుతాడా? దేవుడు అవతారాలు ఎన్ని ఉంటాయి. యాక్చువల్ గా దేవుడు ఇంకొక అవతారం ఎత్తకూడదు. దేవుడు ఎవరినన్నా పంపించాలంతే. దేవుని యొక్క ఇన్కార్నేషన్ లేదా అవతారం అనేది కూడా ఉండకూడదు దేవుడికి. ఎందుకని? జాగ్రత్తగా గమనించండి. అవతారాలు ఎందుకు తప్పో చెప్తున్నా చూడండి. ఒక దేవుడు అవతారం ఎత్తి వస్తే మరి ఆ దేవుడు యాక్చువల్ గా ఉన్న పొజిషన్ ఎవరికి ఇచ్చేస్తున్నాడు? ఆయన ఎక్కడికి వచ్చి అవతారం ఎత్తుతుంటే, దేవుడు ఒక అవతారం ఎత్తి వచ్చాడు అంటే ఆ దేవుడు సర్వవ్యాప్తి కాదు. హీ ఈజ్ నాట్ ఓమ్ని ప్రజెంట్. అంటే అన్ని చోట్ల ఉండగలిగిన కెపాసిటీ అతనికి లేదు కాబట్టి అతను అవతారం ఎత్తాడు. అసలు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన అవకాశం లేకపోతే అతను దేవుడు కాదు. ఇందులో లాజిక్ ఉంది. అందుకే ప్రశ్నించే గుణం మీరు నేర్చుకోవాలంటున్నాను నేను. ఒక దేవుడు అవతారం ఎత్తాడంటే ఎందుకు ఎత్తాడు చెప్పండి? దేవుడు రావాల్సి వచ్చిందంటే దేవుడు అక్కడ లేడు. సో ఒక దేవుడి యొక్క రెండో లక్షణం ఏంటంటే ఓమ్ని ప్రజెంట్. ఆయన సర్వ ప్రదేశాల్లో ఒకేసారి ఉండగలగాలి. అదొక దేవుని లక్షణం. అట్లాంటి దేవుడు కాదు కాబట్టి, ఎవరో మనుషులు క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి అందుకే అవతారం ఎత్తుతున్నాడు, లేకపోతే పుడుతున్నాడు. దేవుడికి ఏమి ఉండకూడదు? ఇప్పుడు అవతారాలు ఉండకూడదు, ప్లస్ పుట్టుక ఉండకూడదు, ప్లస్ మరణము ఉండకూడదు. ఈ మూడు లక్షణాలు ఒక దేవుడికి ఉండాలి. ఉంటే దేవుడు. అవతారం ఉండకూడదు అంటే దాని పర్యవసానంగా ఇంకొక లక్షణం ఏం చెప్పొచ్చు? అతను ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటాడు. ఈజ్ ఓమ్ని ప్రజెంట్. సర్వ ప్రదేశాల్లో ఒకేసారి ఉండగలిగిన స్తోమత ఆయనకు ఉంటుంది. అంటే సర్వ ప్రాంతాల్లో, ప్రతి ప్రాంతంలో, సృష్టిలో ఉన్న ఏ మూల అయినా సరే ఆయన ఉండగలడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఏమీ ఉండదు. అలాంటి వారు దేవుడు అవుతారు. అవతారాలు అవసరం లేదు. ఎందుకంటే ఈజ్ ఓమ్ని ప్రజెంట్. అతనికి పుట్టుక అవసరం లేదు. ఆయనకు పుట్టుక లేదు, ఆయన పుట్టడు, ఆయనకు మరణము లేదు. సో దేవుని యొక్క కాన్సెప్ట్ సరిగా తెలియకపోవటం వలన చాలా మంది దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అంటున్నారని నేను అంటున్నానండి. నిజానికి వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళని కొలుస్తున్నారు అని నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఈ కల్చర్ లో గుడ్డి నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయని నేను అంటున్నాను. ప్రశ్నించే గుణం చాలా మందికి లేదు, ఆలోచించే గుణం చాలా మందికి లేదు. అందుకే వాళ్ళు గుడ్డిగా చాలా విషయాలు నమ్ముతూ వెళ్తున్నారు. దేవుడు అనే వాడికి పుట్టుకుండదు, అందుకే దేవుడు పుట్టుకు కూడా మీరు సెలబ్రేట్ చేయకూడదు. పుట్టాడంటేనే దేవుడు కాదు. పుట్టుక చావు లేనివాడే దేవుడు. అవతారాలు ఎత్తాల్సిన అవసరం లేనివాడే దేవుడు. సో దేవుడు సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఒకేసారి ఉండగలడు. అది దేవుని యొక్క లక్షణం. సో నెక్స్ట్ ఏంటంటే దేవుడు ప్రార్థన చేయడండి. ప్రార్థన మాత్రం చేశాడా అతను దేవుడు కాదు. ఇంకొకరికి ఎవరికైనా ప్రార్థన చేశాడా అతను దేవుడు కాదు. దేవుడు ఎవరికి ప్రార్థన చెయ్యకూడదు. ఎందుకంటే తన పైన ఇంకెవరు ఉండకూడదు ప్రార్థన చేయడానికి. ఆయనే హైయెస్ట్ అవ్వాలి, అతనే దేవుడు అవుతాడు. హీఈస్
ద వన్ అండ్ ఓన్లీ ఆల్ పవర్ఫుల్ మైటీ గాడ్. ఆయనే ఆన్ టాప్. ఆయనకి పైన ఎవరు లేరు కాబట్టి ఆయన ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్నాడో అతను దేవుడు కాదు. మీ యొక్క ప్రాంతంలో ఏ ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో, వారు ఎవరెవరికి ప్రార్థనలు చేశారో, ఎవరెవరికి ఆరాధించారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు. ప్రార్థన చేసేవాళ్ళు దేవుళ్ళు కాదు. ప్రార్థన చేస్తున్నాడంటే ఇతనికంటే ఎక్కువ పవర్ఫుల్ వ్యక్తి ఎవరో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. సో దేవుని యొక్క నెక్స్ట్ లక్షణం ఏంటంటే, దేవుడు ఇంకొకళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోడు. ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఒక పని కోసం నియమించబడడు. నేను నిన్ను నియమిస్తున్నాను ఈ పని చేయి అని ఏ దేవుడు చెప్పించుకోకూడదు. అతను దేవుడు కాదు అట్లా చెప్పించుకుంటే. సో ఎవరైతే ఇంకొక దేవుడి చేత, ఇంకొక వ్యక్తి చేత నియమించబడుతున్నారో ఒక పని చేయటానికి, లేకపోతే పవర్ ని షేర్ చేసుకుంటున్నాడు, ఆ దేవుడు నీకు ఇస్తున్నా ఈ పవర్ వెళ్ళు అంటున్నాడో, సో ఆ పొందుకున్న వ్యక్తి దేవుడు కాడు. దేవుడు ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకోకూడదు, ఎవరి చేత అపాయింట్ చేయబడకూడదు. ఏ పనికైనా ఆయనే అన్ని చెయ్యాలి. హీ షుడ్ బి ద పవర్ఫుల్ ఆన్ టాప్ ఇన్ ద అథారిటీ. అలా ఉంటేనే ఆయన దేవుడు అవుతాడు. ఎవరు పడితే వాళ్ళు దేవుడు ఎట్లా అవుతారు? సో ఒక దేవుడు ఎలా ఉండాలి? అవతారాలు ఎత్తకూడదు. నేను మానవ అవతారం ఎత్తుతా, ఇన్కార్నేట్ అవుతా, మానవులు రక్షించడానికి వస్తా. నో నో, దేవుడు అలా రాకూడదు. ఎందుకని? దేవుడు అక్కడి నుంచే రక్షించాలి. దేవుడు దేవుడుగానే వచ్చి రక్షించాలి. ఇంకొక వ్యక్తిగా వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు. ఇంకొక వ్యక్తిగా వస్తున్నాడు, లేకపోతే అక్కడి నుంచి దిగి వస్తున్నాడు అంటే ఆ పొజిషన్ ఖాళీ అయిపోతామని. అంటే ఈయన సర్వవ్యాప్తి కాదు. ఒకేసారి మానవుల్లాగా అతనికి శారీరక కోరికలు ఉంటాయి, దేవుడు కానేరడు. మానవులకి ఉండే చెడు లక్షణాలన్నీ ఏ దేవుడికైతే ఉన్నాయో అతను దేవుడు కానేరడు. దేవుడు పాపము చేయటం అసంభవం. పాపం చెయ్యకూడదు, తప్పు చెయ్యకూడదు. దేవుడు అనేవాడు ఇట్లా ఉండాలి. మీరు చూసిన దేవుళ్ళందరిలో కల్లా పాపం చేయని వాడు ఎవడన్నా ఉంటే అతను దేవుడు అవ్వాలి. దేవుని యొక్క లక్షణాలు చెప్తున్నానండి నేను. మీ దేవుళ్ళందరూ ఇట్లా ఉన్నారా? మీరు అనుకుంటున్నారు కదా మా దేవుడు ఈ దేవుడు, మా దేవుడు ఈ దేవుడు. ఏ వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా న్యాయము తీర్చాలి అతను. అలాంటి వాడైతేనే దేవుడు అవుతాడు. అసలు మానవులకు ఉండే బలహీనతలు వారికి ఉండకూడదు. మనం ఈ లక్షణాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటే ఇది తప్పేనండి. ఇంకొక లక్షణం ఏంటి దేవుడికి ఉండాల్సిన లక్షణం? దేవుడు ఎవరిని కూడా డబ్బులు ఇయ్యండి, చందా ఇయ్యండి అని అడుక్కోకూడదు. దేవుడికి డబ్బులు అవసరమైన ఆయన దేవుడు కాదు. దేవుడికి డబ్బులు అవసరం అయినవి అంటే ఆయన దేవుడు కాదు అన్న సంగతి మీరు అందరూ గుర్తు చేస్తారు. ఒక వ్యక్తికి అప్పులు ఉన్నాయి అంటే దేవుడు ఎలా అవుతాడు? ఒక దేవుడికి అప్పులు ఉంటే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఎవరి యొద్ద కూడా అప్పు చేయకూడదు. అతనికి ఏదో కొదువు ఉన్నట్టు డబ్బులు కొదువు ఉండకూడదు. దేవుడు బలహీనుడిగా ఉండకూడదు, సర్వశక్తిమంతుడై ఉండాలి. దేవుడికి బలహీనతలు ఉండకూడదు. దేవుడుకి ఏదో తెలియనట్లు ఎవరి చేత అయినా సలహా గాని ఏమైనా చెప్పించుకోకూడదు. దేవుడిని ఎవరు మోసం చేయకూడదు. మోసపోయేవాడు దేవుడు ఏమవుతాడు? పేదవాడు దేవుడేమవుతాడు? దేవునికి ఈ లక్షణాలన్నీ చక్కగా అమరిస్తేనే అతనే దేవుడు. దేవునికి ఉండాల్సిన ఇంకొక లక్షణం తెలుసా? పక్షపాతం ఉండకూడదు. ఎవరినైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా పక్షపాతం చూపిస్తున్నాడంటే ఆ దేవుడు దేవుడు కాదు. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, అక్కడ అందరికీ సమాన న్యాయం చేయగలిగిన వాడై ఉండాలి. సో కాబట్టి చాలా మందికి దేవుని యొక్క లక్షణాలు తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనుకో. మన కంట్రీలో అయితే అనేక మంది దేవుళ్ళు అండి. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ లక్షణాలన్నీ ఆ దేవుళ్ళకు ఉన్నాయా? మీరు అర్థం చేసుకుంటున్నారా? దేవునికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాలన్నీ మీరు చూసిన దేవుళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. కానీ ఒక వ్యక్తికి నేను చూశానండి. బైబిల్లో ఉన్న ఆయన పేరును కూడా సరిగ్గా ఉచ్చరించకూడదు. యావే అంటే అది కన్స్ట్రక్టెడ్ నేమ్, దట్స్ నాట్ యాక్చువల్ నేమ్. ప్రొనౌన్సియేషన్ కూడా చేయలేని ఆ పేరు, అంటే ఆ మీనింగ్ ఒకటి తెలుసు, ఉన్నవాడును అనువాడును అని. బైబిల్లో ఉన్న దేవుడు, ఆ దేవునికి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి. సో తండ్రి అయిన దేవుడే దేవుడు బైబిల్ ప్రకారం. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు, నేను తప్ప వేరే దేవుడే లేడు అన్నాడు ఆయన.
సో బైబిల్ని చదివి కూడా తప్పు మార్గాల్లో వెళ్తున్న వారికి కూడా నేను చెప్తున్నా, దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. దేవుని వాక్కు, దేవుని ఆత్మ, దేవునివి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇన్కార్నేటెడ్, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించిన అంటారు. ఎవరు? దేవుడు మన మధ్య నివసించాడా? వాక్యం నివసించింది మన మధ్య. నివసించింది ఎవరు? యేసుక్రీస్తులాగా. వాక్యమా దేవుడా? దేవుని వాక్కు, దేవుడు కాదు. వర్డ్ బికమ్ ఫ్లెష్. అందరూ క్లారిటీగా విషయాన్ని ప్రశ్నించి రీసెర్చ్ చేసి ఆలోచించి అర్థం చేసుకోవాలి. చాలా మందికి ఇంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు చేసేదేదో చేస్తారు, వాళ్ళు పూజించేదేదో పూజించుకుంటారు, వాళ్ళు ఆరాధించేదేదో వాళ్ళు ఆరాధించుకుంటారు, వాళ్ళు వినేదేదో వాళ్ళు వింటే, వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేసేస్తారు. దేవుడికి పుట్టినరోజు చేయటం అనేది డంబెస్ట్ థింగ్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా లేదా, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు నేను ఇన్ని లక్షణాలు చెప్పాను కదా, ఈ లక్షణాలన్నిటిలో సూట్ అయిన దేవుడు ఎవరైనా కనపడ్డారా? నాకైతే కనపడ్డాడు. మీకు కనపడ్డాడా? అలాంటి దేవుడిని ఎప్పుడైనా చూసారా? ప్రపంచవ్యాప్తంగా వెతకండి. ఇండియాలో చాలా రిలీజన్స్ ఉన్నాయండి. ఎంతో మంది దేవుళ్ళుగా పూజింపబడుతున్నారండి ఇండియాలో. దేవుని యొక్క లక్షణాలు తెలిసిన తర్వాత ఈయన దేవుడు అని అప్పుడు మనం చెప్పాలండి. డిఫైన్ హూ ఇస్ గాడ్. గాడ్ ని డిఫైన్ చేయండి. బైబిల్ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది, కాకపోతే కొంతమందికి అర్థం కావట్లేదని నేను చెప్తున్నాను. బైబిల్లో దేవుడు ఉన్నాడు, ప్యూర్ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు. అప్పుడు యేసుప్రభు వారు అన్న మాటతో నేను ముగిస్తాను ఈ మెసేజ్. ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటది, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను. అద్వితీయ అంటే వన్ అండ్ ఓన్లీ గాడ్. దెర్ ఈస్ నో అదర్ గాడ్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, అంటే ఇంక్లూడింగ్ జీసస్ హూ ఈస్ టాకింగ్ హియర్. నీవు పంపిన నన్ను, క్రీస్తునైన నన్ను ఎరుగటమే నిత్య జీవం, ఎరుగటమే జ్ఞానము. ఇంకంతేనండి. ఎవరైనా సరే విద్యతో జ్ఞానముతో ప్రతి ఒక్క దాన్ని నమ్మాలని నేను మనవి చేస్తున్నాను. సబ్జెక్టు లేకుండా మీరు ఏమి నమ్మినా ఏమి చేసినా మోసంలో పడతారు, గుర్తుపెట్టు. ఓకే, సో దేవుని యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలకు సూట్ అయ్యే వ్యక్తిని మీరు దేవుడిగా ఎంచుకుంటే మీ జీవితానికి ఉపయోగం. ఎందుకంటే అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు.